హాయ్ అండి. హలో అందరికీ. పొట్టి చిక్కుడుకాయలతో మసాలా గ్రేవీ కర్రీ చేశానండి. కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మసాలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే నువ్వులు అనేవి వేగిపోతాయి, లేదంటే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని 1 ఇంచు అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం సరిపడా నీళ్లు వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అదే కుక్కర్ గిన్నెలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకుని అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని టమాటాలు బాగా మగ్గించుకోవాలి. టమాటా ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఒకసారి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకుని 1 గ్లాసున్నర నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఉడికిస్తాం కదండి, గ్లాసున్నర నీళ్లు వేసుకోవాలి. ఇలా గ్లాసున్నర నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్ చల్లారి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి కొంచెం నీళ్లు ఉంటే కనుక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకుని గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకుని అలాగే లాస్ట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. కసూరి మేతి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.